భారత రాష్ట్ర సమితిలో తెగదింపులు తీసుకుని బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తన సొంత పార్టీ, రాజకీయ పార్టీ అయిన జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవడంతో ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నారట. అన్ని సెట్ అయితే ఈ పార్టీ గుర్తుపైనే కవిత ఎన్నికల్లో దిగుతారట. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్నా, ఏదైనా పార్టీ రెబల్గా పోటీ చేయాలన్నా ఈ సింహం గుర్తు చాలామంది ఆధారపడుతుంది. అయితే గతంలో మంత్రి జూపల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసి కొల్లాపూర్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు సాధించారు. సింహం గుర్తు ప్రజల్లో ఆకట్టుకునేలా ఉండడంతో పాటు రెబల్ లుక్ ఇవ్వడము, ఈజీ సింబల్ కావడంతో ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. గత 2 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో సింహం గుర్తు ప్రధాన పార్టీలతో పాటు కనిపిస్తూ వస్తుంది.